తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఈ సినిమా విషయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నాకు పర్సనల్గా ఒక అభిప్రాయం ఉంటుంది సార్. నేను చాలా ఇంటర్వ్యూలో ఓపెన్గా కూడా చెప్పున్నాను. ఇప్పుడు కూడా ఇండియాలో టాప్ 5 బిగ్గెస్ట్ సూపర్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే ఖచ్చితంగా అందులో మోహన్ బాబు గారు ఉంటారు. అది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకో ఆయన్ని మనం అంటే ఆయన 500 పైగా సినిమాలు చేశారు, అది వేరే విషయం. తర్వాత సెకండ్ ఇన్స్లో ఎందుకో మన ఇండస్ట్రీ ఆయన సరిగ్గా వాడుకోలేకపోయింది. బట్ మీరు ఈ సినిమాకి ఆయన కాస్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ మోహన్ బాబు కనిపించట్లేదు. ఒక కొత్త మోహన్ బాబు కనిపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఏమి యూనో అంటే నేనేమో పెద్ద జాగ్రత్తలు అయ్యా నేను తీసుకోలేదు. నేను నా క్యారెక్టర్ ఏంటి, దీని లుక్ ఏంటి అని ఆయనతో చెప్పాము. దగ్గరుండి లుక్ టెస్ట్ చేయించుకున్నాను. ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత కూడా ఆయన పర్ఫార్మెన్స్ వైజ్గా అదంతా కూడా ఆయన అడిగాడు నన్ను, ఎలా చేయను ఏంటి, ఎంతవరకు చేస్తే బాగుంటుందా అని. నేను చెప్పేవాడిని, సార్ నాకు ఈ బాడీ లాంగ్వేజ్ కావాలి, ఇది కావాలి, నా క్యారెక్టర్ తప్ప ఇంకేది కనిపించకూడదు. అవన్నీ కూడా మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మోహన్ బాబు గారు అంటే ఆయన దగ్గర జెన్యూన్గా ఉంటే అంటే ఆయన ఎంతలా కనెక్ట్ అవుతాడంటే షాక్ అవుతారు మీరు. ఆయన ఎప్పుడన్నా ఫోన్ చాలా రోజులకు కానీ నేను చెయ్యకపోతే ఆయన హర్ట్ అవుతారు పాపం. అంటే చాలా మంచి ఆయన అండి. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, మనం ఉండడాన్ని బట్టే అవతలవాడు ఉంటాడని. అసలు మీరు నమ్మరు, హీరో హీరోయిన్కి మధ్య ఉన్న కెమిస్ట్రీ కన్నా సినిమాలో నాకు మోహన్ బాబు గారికి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ. అది చాలా బాగుంది. అంటే మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా క్యారెక్టరే గుర్తుంటుంది. అది అలా చెయ్యడం ఆయన గొప్పతనం. ఒప్పుకుని నువ్వు ఏది చెప్తా చేస్తాను అజయ్ అని చెయ్యడం ఆయన గొప్పతనం. ఆయన సీనియారిటీ అంటే ఆయన హీరో, ఆయన ప్రొడ్యూసరు, ఆయన అన్నీ కదా మొత్తం. అంటే యూనివర్సిటీ ఓనరు. కానీ అవి ఏమీ ఉండవు సెట్కి వస్తే. డైరెక్టర్ కూర్చోకపోతేనే కూర్చోడు ఆయన. అసలు నేను నుంచుంటే ఆయన నుంచుని ఉంటాడు. ఆయన వేరే. అసలు మోహన్ బాబు గారిది వేరే. నేనేమంటా అంటే ఎవరిని మిస్ అవ్వద్దంట. న్యూ డైరెక్టర్స్ ఎన్న క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడున్న డైరెక్టర్స్ అవి కూడా. అసలు ఆయన ఒప్పించగలిగితే ఆయన ఖచ్చితంగా 1000% ఆ క్యారెక్టర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. బట్ మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఇంకో క్లారిటీ కూడా ఇవ్వాలి. అంటే మోహన్ బాబు గారితో పనిచేయడం కష్టము అని కొంతమంది ఒక అభిప్రాయాన్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేసారు. సో మీరు పనిచేశారు కాబట్టి, న్యూ మేకర్స్కి మీరు కాల్ ఇచ్చారు కాబట్టి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా మోహన్ బాబు గారు అంత ఇబ్బంది పెడతారా? ఆ టాక్ నిజమా అబద్ధం? అన్నీ అబద్ధాలండి. నేను అదే చెప్తున్నాను కదా, జెన్యూన్ పీపుల్కి కనెక్ట్ అవుతాడు ఆయన. ఓకేనా, ఫేక్ పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందులో ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. మోహన్ బాబు గారు చాలా సరదా మనిషి అండి ఆయన. అసలు ఆయన మేము మాట్లాడుకునే చెప్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ చెప్పకూడదు, అన్ని బీపులు పడతాయి. అంటే అంత ఓపెన్ అయ్యి ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆయన అసలు నెక్స్ట్ లెవెల్. ఆయనకి డైరెక్టర్కి వాల్యూ ఎంత ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. సూపర్ నేను చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్ ఒక దారి, అది మలుపు ఉంటుంది. దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ అటు వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డిసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నాకు యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే మహాసముద్రం గురించి ఎప్పుడు ఎవరో అడగరు సార్. మహాసముద్రం ఫ్లాప్ అయింది కదా మూవీ, అందుకని ఆ సినిమా గురించి పెద్ద ఎక్కడ డిస్కషన్ రాదు. యాక్చువల్లీ మహాసముద్రం నేను చాలా సింబాలిక్ షాట్స్ తీసానండి. మీరు ఇప్పుడు అడిగిన వాటిని సింబాలిక్ షాట్స్. అది అంటే సమ్ కనెక్టింగ్ ద స్టోరీ అక్కడక్కడ హింట్లు ఇస్తూ ఉంటాం. అది ఆడియన్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా సినిమా పెద్ద హిట్ అయి ఉంటే మీలాంటి వాళ్ళు చూసి అన్న కనెక్ట్ అయి ఉండేవారేమో. ఐ డోంట్ నో. నాకు అంటే అది నేను అన్ని సినిమాల్లో ఉంటాయి నాకు షార్ట్స్. అవి డైరెక్టర్ తాలూకు ఇంటెలిజెన్స్ని కొంచెం ఒక్కొక్కసారి మనం ఎవ్రీథింగ్
ఆడియన్కి మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సింబాలిక్ షార్ట్స్లో అవి ఇవి వాడుతూ ఉంటాము, స్టోరీని ముందే హింట్ ఇస్తూ ఉంటాము, సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చిన థాట్లో నేను తీసుకున్న స్టార్టింగే మీరు అన్న టర్నింగ్లోని గన్ అలా సీట్లోంచి కదులుతుంది వెళ్తుంది, అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అవుతుంది. అది ఓపెన్ డ్రామా అని మహాసముద్రం. అంటే ఒక ట్రయాంగిల్ అని కూడా నేను అంటే ఒక వర్షిప్ స్టోరీ మహాసముద్రం. అమ్మాయి సైడ్ నుంచి చూస్తే, మహా సైడ్ నుంచి చూస్తే అది ఒక వర్షిప్ హీరోని, అది ఒక వన్ సైడ్ లవర్ కథ. నేను మంగళవారం కూడా సెంటర్ పాయింట్ వన్ సైడ్ లవరు. మీకు అర్థమవుతుంది, మాస్క్ మ్యాన్ స్టోరీ అందరూ థ్రిల్లరు, సెక్స్ అడిక్ట్ అయిన అమ్మాయి, ఇవన్నీ అలంకారాలు. కానీ సెంటర్ పాయింట్ చూస్తే అది రవి అని ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని లవ్ స్టోరీ మీరు చూస్తే ఒక ఆరాధన, అది సోల్ పాయింట్. సోల్ పాయింట్. అది చాలామంది తెలియదు. అది నేను ఎవ్రీథింగ్ చెప్పను, నేను అనుకున్నది ఏదో వెళ్తూ ఉంటాను. అది కానీ చాలామంది అడిగారు నన్ను, లవ్ స్టోరీ ఇది యాక్చువల్లీ అది ఇది. మహాసముద్రం అదే నేను చెప్తున్నా, సింబాలిక్స్ ఆఫ్ సమ్ షార్ట్స్. మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ షార్ట్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీని అక్కడక్కడ జరగబోయేదాన్ని ఇంట్లిస్తూ వెళ్ళొచ్చు. అది అందరూ చేయరు, తక్కువ మంది చేస్తాము. సో అదే నా క్వశ్చన్ కూడా అదే, ఆ టచ్ అది చాలా అద్భుతమైన టచ్. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన సెన్స్ కూడా అది. సో అది ఎలా అంటే మీకు బై డిఫాల్ట్ ఆ సెన్స్ ఉందా, లేకుంటే ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు ఆలోచిస్తాను. నా మైండ్ ప్రాసెస్ అది, నా థాట్ అంటే ప్రాసెస్ ఎక్కువ మందికి లేని సెన్స్ అది. అందుకని నేనేం చేయలేదు. ఇప్పుడు నేను తీసానా నేను నో అజయ్ బాబు సినిమాలు యూనిక్గా ఉంటాయి. అంటే ఏమన్నా అంటే నాకు ఆల్ జానర్స్, ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా సో మెనీ ఉంటాయి, కానీ ఇది పక్క కమర్షియల్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో 1-2 సినిమాలు చేశానని లైఫ్ లాంగ్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను కదా. కరెక్ట్. కానీ ఆల్ జానర్స్ టచ్ చేస్తా ఖచ్చితంగా. ప్రతి సినిమాలో నా సైన్ ఉంటుంది. నా సైన్ మీన్స్ ఆ చిన్న రగ్గడు, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా బ్రో, మీకు లవ్ స్టోరీ నేను కొత్త కథ నేను ఎక్కడా చెప్పను, కానీ ఎవ్రీ సీన్ చాలా కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది, విజువల్లీ చాలా కొత్తగా ఉంది, క్యారెక్టర్స్ బిహేవియర్ కొత్తగా ఉంది. అంటే వాళ్ళిద్దరు పేరు చాలా మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది అంటే ఫేక్నెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ మంగాపురం ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉండి మీరు ఎక్కడో ఇది జరుగుతుందా అన్న సెన్స్కి వెళ్ళిపోతారు. అంత రియలిస్టిక్ లొకేషన్స్ కానివ్వండి, మేకింగ్ స్టైల్ కానివ్వండి, లవ్ సీన్స్లో చాలా బాగుంటాయి. నేను శ్రీనివాస్ మంగాపురం చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. కానీ సేమ్ టైం అట్ ది సేమ్ వెరీ కమర్షియల్ మూవీ. నేను ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతాను. యాక్చువల్గా నేను ఆ పర్టికులర్ సీన్లో లేను, నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పింది. అది నిజమో కాదో మీరు క్లారిఫై ఇవ్వాలి. RX 100కి సంబంధించి షో పడింది, ప్రెస్ షో పడింది. అందరూ సైలెంట్గా సినిమా చూశారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. సో మీరు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ఒక సైడ్కి నిలబడి ఉన్నారు. సో ప్రెస్కి సంబంధించిన మీడియా పర్సన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క అతను మాత్రం మీ దగ్గరికి వచ్చి, అజయ్ గొప్ప సినిమా తీసేవు, నిలబడుద్ది, టెన్షన్ పడమాకు అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి థ్యాంక్స్ చెప్పి బాధపడ్డారంట. మంచి సినిమా తీసినాక చెప్తే ఏమవుద్ది, చెడ్డ సినిమా అంటే నేను మరీ ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, ఇలా జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మీ నుంచి వచ్చింది, నిజమేనా ఇది? అంటే అప్పుడు నేను బాధ అనేది అంటే ఏమైపోతుందంటే, అంత కాదు కానీ నేను ఆ రోజు వేరే సినిమా కూడా ఉంది, వేరే సినిమా కూడా ఉంటే మేమందరం కొత్త వాళ్ళం కదా, అసలు మాకు ఎవ్వరు ఇప్పుడు ఏదైనా సినిమాకి ఏదో ప్రొడ్యూసరు ఎక్కడో ఒకడో సీనియర్ ఉండి ఇట్లయినా ఉంటాయి. కానీ పెళ్లి చూపులు సురేష్ బాబు గారు ఉన్నారు, లేకపోతే అలా సంథింగ్ ప్రతి సినిమాకి. అలా కాదు, కంప్లీట్ కొత్త హీరో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాను తెలుసా ఆ సినిమాకి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్, ఇప్పుడు రాజా బహదూర్, ఇవన్నిటికి అతనే. సో మెనీ పీపుల్, ఆర్టిస్టులు, లక్ష్మణ్, వాళ్ళు వీళ్ళు అందరూ కొత్త మొత్తం. సో అంటే అంటే ఏమైపోతుందంటే అప్పటికే మా సాంగ్స్ బ్లాక్ బస్టర్ కదా, ట్రైలర్ సూపర్ బ్లాక్ బస్టరు. వీళ్ళెవరు అనేది ఇండస్ట్రీ, ఆ మీడియా సర్కిల్ కానీ ఇండస్ట్రీ సర్కిల్లో ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎవరు వీళ్ళు, ఏదో చేయబోతున్నారు వీళ్ళు అనేది ముందే తెలిసింది. కానీ అది అంత ఫాస్ట్గా తీసుకోలేరు. ఇప్పుడు పీపుల్, అది జనాలకంటే మనిషి తాలూకు లక్షణమే అది. ఎవడెవడో వచ్చి ఇక్కడ కొట్టేడు ఏంటి అన్న సెన్స్లో, కొట్టేయడం మీన్స్ అంటే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం ఏంటి
అనే ఒక సెన్స్లో ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఆ క్షణానికి అది ఒక హార్డ్ హిట్టింగ్ లాగా కూడా ఉంటుంది అది. ప్లస్ సినిమా చూసిన తర్వాత అంటే నువ్వు అందరూ సీనియర్లు వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు ఇంకా బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఆ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు నేను ఎవరిని పిలవలే. అమ్మ మనకి ఎలా టెన్షన్లో ఉందో నేను ఎవరిని ఆ ప్రొడ్యూసర్లు హీరోలు మొత్తం వాళ్ళు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేను యాక్చువల్లీ వెయ్యొద్దాను నా షో అలెగ్జాండర్ అదే అంటే నేను అనేది ప్రీమియర్స్ లేదు సరదాగా వేద్దాం మీడియాకి మన మీడియా అని చెప్పి మీడియా పిలిస్తే మొత్తం బయట వాళ్ళందరూ వస్తారు ప్రొడ్యూసర్ వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్లో ఒక మీడియా వాడేమో హర్ట్ అవుతాడు ఒక జర్నలిస్ట్ పిలిచేమో పాప వాళ్ళు కూర్చోడానికి లేవు అది ఇది కోపం నుంచి వెళ్ళిపోతున్నా నాకు ఏం తెలియదు నిజంగా వెనకాల నుంచి చూస్తున్నా నా ఎదురుగుండానే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అలా కోపం నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకో 50 మంది దాకా నుంచొని చూస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. ఒక పక్కనేమో నేను ప్రీమియర్ వేసిన స్క్రీన్ బాగాలేదు, సౌండ్ సిస్టమ్ బాగాలేదు, అది నేను మిక్సింగ్లో చేయించుకున్నది ఏ సౌండ్ వినిపించట్లే. నా బాధ నాది నరకం అది. ఎందుకంటే నేను రైన్ ఎఫెక్ట్ ఉంటుంది RX100 లాస్ట్ 20 minutes 7 layers వేయించుకున్నాను నేను మిక్సింగ్లో. ఎక్కడ వినిపించట్లే, ఎక్కడో సౌండ్ వస్తున్నట్టుంది. స్క్రీన్ చూస్తే బొమ్మ అంతా కూడా డల్గా కనిపిస్తుంది. నిన్నటిదాకా చేయించుకునేది ఇదా వర్క్, నేను ఇది కాదు కదా నువ్వు పక్కన. నా బాధ నాది. నేను కిందకి వెళ్తున్నా, సిగరెట్ కాల్చుకుంటా వస్తున్నా, ఇంటర్వెల్ అయ్యింది, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నాకు తర్వాత చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ రోజు అజయ్ నేను వెళ్ళిపోయాను, నాకు నడుము నొప్పి వచ్చి వెళ్ళిపోయాడు చెప్పి. అలా జరుగుతుంది. సినిమా అంతా అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు. మా టీము కొంతమంది బాగుంది అది ఇది అన్నారు, చాలామంది బాగోలేదు. ఇదేంటిది ఏముంది సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఏముంది, అవి సాంగ్స్ ఉన్నాయా సీన్స్ ఉన్నాయా సినిమాలో అని అడిగారు. 7 songs RX100 ఇవన్నీ అడిగారు. నాకు ఒక ప్రొడ్యూసర్ కొంతమంది పిలిచి మటుకు నువ్వు చాలా మంచి సినిమా తీసేవాజే అన్నాడు, బెల్లంకొండ సురేష్కి. అయిపోయింది లోపు మా ప్రొడ్యూసర్లు అందరూ షాకు. ఆఫీస్కి వెళ్ళిపోయాము అందరూ. సినిమా అవగానే నైట్ 12 రివ్యూలు పెట్టేశారు. 1 అని ఒకటి ఇచ్చాడు 1 రేటింగ్. ఇందులో ఏముందని నాకు తెలుసు. ఆ వెబ్సైట్లు ఏంటో మార్నింగ్ 1 అదే తర్వాత రోజు 12 o'clock 11:30 కల్లా డిలీట్ చేశారు అవన్నీ రివ్యూలు. చాలా పెద్ద ఇవి మళ్ళీ అవి వెబ్సైట్స్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మార్చేసి ఐ థింక్ నాకు తెలియదు అవన్నీ. నాకు అప్పుడు నిజంగా ఎప్పుడు నేను పట్టించుకోవడం కూడా కాదు. నేను ఎప్పుడు అలా రివ్యూ చదివింది కూడా లేదు అప్పటి వరకు. ఇప్పుడు నమ్ముతారా రివ్యూస్ని మీరు? అంటే నేను ఎప్పుడు నమ్మను. వై ఎందుకు నమ్మనంటే రివ్యూ అనేది అతని పర్స్పెక్టివ్, అతని పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా? అంతేగాని అతనేమీ దేవుడు కాదు. మీరు ఇది చెయ్యండి, ఇది చూడండి రా అబ్బాయిలు, లేకపోతే ఇది వెళ్ళి చెయ్యండి రా అబ్బాయిలు అంటే వాళ్ళు చెప్పింది వెళ్ళి తల ఊపుకుంటూ వెళ్ళే ఆడియన్స్ అంటే చరాకు నాకు. నీకు తెలీదా? నువ్వు ట్రైలర్ చూస్తావుగా, ఎస్, నువ్వు సాంగ్స్ రిలీజ్ అవుతాయి చూస్తావుగా, నువ్వు గెస్ట్ చేయలేవా ఈ సినిమాకి వెళ్ళాలో లేదో, రివ్యూ చూసి వెళ్తావా? అంటే ఇప్పుడు వాడెవడో ఐడియా నువ్వు ఫాలో అవుతున్నావా? నీకంటూ ఒక ఐడియా ఉండదా? ఆడియన్ అంటున్నా నేను, రివ్యూ రైటర్ని అంటలే. డైరెక్ట్ క్వశ్చన్ ఆడియన్కే వేస్తున్నా. నీకు తెలీదా? నీకు నిజంగా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్తావుగా. వాడెవడో చెప్తే టైం బొక్క నువ్వు ఆగిపోతావా? ఎలా? అసలు వాడు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. వాడు జెన్యున్గా చెప్తున్నాడా, ఫేక్ చెప్తున్నాడా, వాడు ఏమైనా ఆశించి చెప్తున్నాడా, లేకపోతే వాడు యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్తున్నాడా, వాడి బిజినెస్, వాడు రెగ్యులర్ సినిమా పీపులా, లేకపోతే వాడు జాబ్ చేసుకుంటూ ఈ మధ్యన యూట్యూబ్ డబ్బుల కోసం ఎగిరి భుజాలు ఊపుకుంటూ చెప్తున్నారు. అవన్నీ ఎక్స్ట్రా మనీ యావకంగా అయిపోయింది.